ఇడ్లీ సాంబార్ని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. హోటల్ లాంటి టేస్ట్తో చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీ సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని 1 కప్పు కందిపప్పు వేసుకొని నీట్గా వాష్ చేసుకొని 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని 1 స్పూను ఆయిల్ వేసుకొని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని మీదిపి 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని మిక్సర్ జార్లో 6 ఎండుమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, సన్నగా చాప్ చేసుకొని 1 టమాటో కూడా వేసుకొని ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 ఎండుమిర్చి, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్నాక సన్నగా చాప్ చేసుకొని ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మనం మెదిపి పెట్టుకున్న పప్పును కూడా వేసుకొని కొద్దిగా చింతపండు రసం కూడా వేసి తగినంత సాల్ట్, 1 స్పూను ధనియా పౌడరు, కొద్దిగా ఇంగు కూడా వేసుకొని చిన్న బెల్లం ముక్క వేసి 5 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆపేసే ఇడ్లీ సాంబార్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి